ఒకసారి మాట్లాడదాం. ఎవరైతే రెడ్లందరూ కలిసి కొట్టిరో ఆ బాధితుడు ఉన్నాడు, వాళ్ళ బిడ్డ కూడా చనిపోయింది. ఓపికలు లేవు వాస్తవానికి. సో కానీ సమాజానికి చూపించాలి కాబట్టి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం జరిగింది ఆ రోజు? మాది కుమ్మెర గ్రామం, కుమ్మెరనే జాతరనా. అయితే నేను జాతర లేకుండా వీళ్ళు మా వాళ్ళందరూ మా ఆడవాళ్ళు జాతరలోకి వెళ్ళారు, దేవదర్శనానికి వెళ్ళిర్రు. పోయిన సంవత్సరం మా డాడీ చనిపోయినందుకు పోయిన సంవత్సరం మేము పోలేదు. అయితే ఈ సంవత్సరం అనేది దేవదర్శనం మంచిగా చేసుకున్నామని వెళ్ళినాం. వెళ్తే మా వాళ్ళు ఆడవాళ్ళందరూ దేవదర్శనం మల్లికార్జున స్వామి కింద సొరకల్లో ఉంటాడు గృహాల. అయితే అక్కడ గేట్ లాగా ఉంటుంది, చిన్న గేటు. ఆ గేట్ కాడ ఇట్లా మా ఆడవాళ్ళు ఇట్లా వెళ్ళింది ఆడే గేట్ బంద్ చేసిండు శ్రీనివాస్ అనే ఉందేల శ్రీనివాస్ రెడ్డి. ఎందుకు బంద్ చేసిన తాత, మా అక్క ఉంటాయి కదా, ఆమె ఎందుకు బంద్ చేసిన తాత అంటే ఫస్ట్ 100 రూపాయలు ఇచ్చారామంటే టోకెన్ ఈ తాత అంటే టోకెన్ ఏం లేదు, టికెట్ ఈ తాత అంటే టికెట్ వేయలేదు, ఏది లేదు. ఫస్ట్ 100 రూపాయలు అంటాడు. 100 రూపాయలు ఎందుకు తాత అంటే నీకు అసలు నువ్వు తక్కువలో కదా మధ్యరా, నువ్వు తక్కువ జాతి కదా అన్నావు కదా, 100 రూపాయలు ఇచ్చి అయితే రా, లేకపోతే వద్దు అంటే మేమైతే పక్క దేవదర్శనం చేసుకుంటాం అంటే ఏ లంచారు ఫస్ట్ తక్కువ లంచారు, నువ్వు తక్కువ లంచారు ఇస్తావా ఇవ్వవా అంటే ఇయ్యము అంటే తక్కువ ఏ లంచారు ఫస్ట్ నుంచి దిగి అని ఇక మా పిన్నిని ఇట్లా చెంపమే చేయబడి దొబ్బుతా అంత దూరం పడితే ఇక మా వాళ్ళు ఏడ్చుకుంటా వచ్చేసారు. వచ్చి కిందికి వచ్చి ఒక దగ్గర కూకొని ఏడ్చాడు. అయితే నా బిడ్డ ఇంకా 5 అవుతుంది, వీళ్ళు ఇంకా ఇంటికి రాలేదు, ఏడ్చుకుంటూనే ఉన్నారు. అయితే 5 అవుతుంది అని ఇంటికాడ నుంచి వచ్చిన, ఏమైంది ఇంకా ఇంటికి రాలేదు, చెన్నవిలని పట్టుకొని ఇంకెంతసేపు కూకున్నారు అంటే నా మీదకి వచ్చి ఒకటి ఏడుస్తూ ఉంటారు నన్ను పట్టుకొని. మా ఆడవాళ్ళు పట్టుకొని ఏడుస్తారు. ఏమైంది అంటే గిట్లా అన్నారు. ఎంత గలీజ్గా అసలు మేము చచ్చిపోవాలనిపిస్తుంది మాకంటే నేను ఓపికలేక పోయి అడుగుతలేక నేను అడుగుతలే అంటే మా వాళ్ళు వద్దు అన్నారు. అప్పటికి నేను అడుగుతా ఎందుకు ఎప్పటికి ఇంతేనా అని, మన బతుకులు ఇంతేనా అని నేను పోయి అడగడానికి పోతే వాళ్ళు ఆ గుడికాలు లేకున్నారు. అప్పటికి కిందికి వచ్చి ఒక మెట్ల పక్కనే కొబ్బరికాయల రూమ్ ఉంటుంది, కొబ్బరికాయలు అమ్మే రూము. ఆ రూమ్లో ఉన్నారు. అయితే నేను చూడలేదు. అయితే నేను మా ఊరు గ్రూప్లో ఏమని పెట్టినట్టే అన్న ఎందుకని ఇంత గలీజ్గా కొంత ఆడళ్ళ ముఖం చూసి అన్న దర్శనానికి వస్తే ఇంత గలీజ్గా మాట్లాడతారు ఏందని అసలు అది మా వాళ్ళు ఇంత ఆనమన్నారు. అదే ఉడకని నేను రిటర్న్ అంటే ఎంత ఇజ్జత్ పోతుంది, ఎంత అదే అవుతుంది మీకు అని నేను ఆడితే ఇక ఆ రికార్డింగ్ పెట్టి నేను బయటకు వచ్చిన. అయితే నన్ను పట్టుకున్నారు. ఇక పక్కనే ఉన్నారు రూమ్లో, నేను చూడలేదు. ఆ రూమ్లోకి పట్టుకున్నారు. ఇక పట్టుకొని బరాబర ఏడ్చుకుపోతారు. ఇక ఇంత అంటే బయట ఫస్ట్ అయితే 4 అయితే బయట ఉన్నారు. ఫస్ట్ ఉందేల శ్రీనివాస్ రెడ్డి, ఎస్ మధురెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, వీళ్ళు 4 ఉన్నారు. పట్టుకొని బరాబర గుంజుకోతున్నారు. గుంజుకోపోయి ఎట్లా పడతారు కొడుతున్నారు. 4 గుంజుకొని వాళ్ళు అలసిపోయినాక ఇంకా వాళ్ళు అందరికి ఫోన్ చేశారు. ఒక 30-40 మంది వచ్చారు. 30-40 మంది వచ్చి ఒకటే రూమ్లో వేసి కొడుతూనే ఉన్నారు. మా అమ్మ అప్పుడే వచ్చి నువ్వేమో నా కొడుకు తెచ్చాను ఊరికొచ్చి మా అమ్మ కొడుకు నా యాంకలో పడి నా కొడుకుని కొడుకుని అంటే మా అమ్మ నువ్వు సతీష్ రెడ్డి అంటానా ఇట్లా జుట్టు పడుకొని ఇట్లా బొర్ర బొక్కలు వేసి నడుముల మీద తొక్కుతున్నాడు. సతీష్ రెడ్డి తూకరాం రెడ్డి కొడుకు, సర్పంచ్ కొడుకు ఇట్లా వంగబెట్టి తొక్కుతున్నాడు మా అమ్మని. అయితే మా భార్య మా అక్క బయట ఉన్నారు, గేట్ పట్టుకొని ఊపుతారు. అన్న చచ్చిపోయా మా నా తమ్ముడు హ్యాండిక్రాఫ్ట్ అంటే నాకు గతంలో యాక్సిడెంట్ అయింది, హ్యాండిక్రాఫ్ట్ రాడు. అయితే చచ్చిపోయానా వాడు ఒక్కడే అన్న, మాకు దిక్కు లేకుండా బతుకున్నాము, జర కనికరం చూపించానని నా బిడ్డని కాళ్ళకాడ పెట్టిండు. మధురెడ్డి కాళ్ళకాడ పెట్టిండు నా బిడ్డని, 2 నెలల పిల్లని. మా కాళ్ళకాడ పెడితే వాడు నన్నెంత తన్నిండో నా బిడ్డను ఉడకంగా నన్నే అనుకున్నాడో మళ్ళీ ఏమో అంత కోపం వల్ల తంతే వాడికి అట్లా ఉడకంగా అంత కోపం వల్ల చేసి తంతే నా బిడ్డ చిన్న పాప నన్ను ఉడకంగా చూడకుండా అంత కోపంతో తంతే ఇంత దూరం అన్న 2-3 మీటర్ల దూరంలో పడ్డది పిల్ల. ఒక్కటేసారి కయ్యన మొత్తుకున్నది. ఆమెకి ఎంత నోరు ఉందో పాపం, చిన్న నోరు, అంత నొప్పి వేస్తుందో అంతగానో మర్చింది. ఇది కూడా కనబడతలేదు సార్ రేవంత్ రెడ్డికి. చిన్న పాప చనిపోయిందని చెప్తున్నా కూడా 3 రోజులు అయిపోయి 4వ రోజు 5వ రోజు అవుతారు, ఇప్పటి కూడా పట్టించుకోరా? ఇంత దుర్మార్గం ఉంటుందా సార్ ఈ రాష్ట్రంలో? ఆయనను కొడతారు, పాపను చంపేస్తారు. ఈ రెడ్ల ఇలాకా అని చెప్పేసి అనుకుంటారా? రాష్ట్రం మొత్తం లేస్తుంది, రాష్ట్రం మొత్తం లేస్తుంది వస్తుంది. రేవంత్ రెడ్డి ఈ జిల్లా వాసి, మీకు ఎంతో గౌరవం ఇచ్చారు అందరు. ఇప్పటిదాకా కూడా శాంతియుతంగా ధర్నా చేస్తున్నా కూడా పట్టించుకోకపోతే రాష్ట్రం మొత్తం బంద్ చేస్తారు. మొత్తం అవసరం అయితే మీడియా మొత్తం వీళ్ళ పక్షాన నిలబడుతుంది. తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం కూడా అర్థం చేసుకోవాలి. ఒక్క చాకలి కులానికే కాదు, మొన్న సూర్యాపేటలో కూడా కర్ల రాజేష్ కూడా ఇట్లనే చేసారు. ఈ పోలీసులకి ఏందని నాకు అర్థం కాదు. కానీ పోలీసు వాళ్ళు
వ్యవస్థ మీరు వాళ్ళ రెడ్ల వైపు ఉంటారా, పాలకుల వైపు ఉంటారా, ప్రజల వైపు ఉంటారా? ప్రజల కోసం కదా మీరు ఉండాల్సినటువంటి రక్షక భట నిలయాలు. మరి మీరు వీళ్ళ కోసం పోరాడతారా, లేకపోతే వాళ్ళకు కాపలా ఉంటారా? ఇట్లా సమాధానం అడిగితే మళ్ళీ జర్నలిస్టులను కూడా తీసుకుపోతారు. ఏం చేస్తారో చెయ్యండి. చెప్పండి. ఇట్లా కొట్టినాక నాతో ఫోన్ ఉంది సార్. ఆ ఫోన్ నుంచి నేను 5:30 నుంచి కొడుతుంటే 8:30 అవుతుంది. ఇక ఇంకా సంపద నన్ను ఎట్లా అనుకొని ఇంకా సంపనికి వచ్చిండు శ్రీనివాస్ రెడ్డి. కొబ్బరికాయలు తీసి నార తీసేది ఉంటుంది చూసిన అన్న, అది తీసుకొని పొడవనికి వచ్చిండు. గోధుమ కాలు పెట్టి ఇట్లా పొడవనికి వస్తే నేను కాలు ఇట్లా అన్న, ఇట్లా అనటానికి ఆయన కింద పడి ఈడే దెబ్బ తాకింది. పక్క చంపేస్తారు. నేను ఇట్లా ఇట్లా అన్ని ఇట్లా అనేటాలకి ఆయన కింద పడ్డాడు. కింద పడి ఈడ దెబ్బ తాకింది ఆయనకు చూపైన దెబ్బ తాకటాలకు దాన్ని ఇట్లా రక్తం కారుతున్న దాన్ని మొత్తం పూసుకుంటున్నాడు. పూసుకొని ఈ అంగి ఇట్లా చింపి కాలు కింద పెట్టుకొని చీరుకుంటున్నాడు. ఇంకా చీరుకున్న తర్వాత ఇంకా పోలీసు వాళ్ళకి ఇది ఎట్లా చంపేస్తారు నన్ను అని పోలీసు వాళ్ళకి 100 డైల్ చేసిన. సార్ మాది నాగర్కర్నూలు జిల్లా నాగర్కర్నూలు మండలం, నా కుమ్మెర గ్రామం, కుమ్మెరల జాతరలో నన్ను కొడుతున్నారు మేడం, జర రండి మేడం, నన్ను చంపేటట్లున్నారు, మా అమ్మని నన్ను చంపేటట్లున్నారు, జర రండి మేడం అంటే నేను ఏది 7 గంటలకు 8 గంటలకు ఫోన్ చేస్తే 9 వచ్చారు. అప్పటికి వచ్చి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు. ఆపండి అంటే వాళ్ళ ముంగలు ఉడుకొని కొడుతారు. ఆగండి సార్, జరసేపు ఆగండి. జరిగింది కదా సరే, ఆడ దెబ్బలు తిన్నారు, మిమ్మల్ని కొట్టిరు, మిమ్మల్ని మొత్తం చంపాలని చూసినప్పటికీ కూడా ఇప్పుడు వీళ్ళ మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని రిమాండ్ చేసామని చెప్తున్నారు. బయటికి వార్తలు వస్తున్నాయి. ఈ పోలీసులు మీకు అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా? రాష్ట్ర మేము ఇంకోటి కేసు పెట్టడానికి పోతే వాళ్ళు లోపల ఉన్నారు, మాకంటే ముంగల్ని వచ్చారు. వాళ్ళు కార్లు ఉన్నాయి కదా, మేము వెహికల్ సార్ వాళ్ళు మాట్లాడి పోలీసు వాళ్ళు మాట్లాడి పంపించారు. మేము వచ్చే ముంగల్లా లోపల ఉన్నారు. ఆగండమ్మా అని దొబ్బుతున్నారు మమ్మల్ని. 3 సార్లు పోలీస్ స్టేషన్ ఎంట్రీ అయితే ఆగండమ్మా 3 సార్లు ఎంకిలు దొబ్బారు. ఇంకా 4సారి వెళ్తే ఫస్ట్ అయితే మీరు ఈడ కాకుండా ఫస్ట్ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి రిసిప్ట్లు మీకు ఏమేమైందో రిసిప్ట్లు తీసుకురావన్నారు. మేము నిజంగా చెప్తున్నా, మా నొప్పుల వల్ల మేము పాప చెప్పుకోలేకపోయింది, మేము చెప్పుకోగలుగుతున్నాం, ఇట్లా మాట్లాడగలుగుతున్నా. ఇక మేము మాత్రం చూపించుకుని ఆ రిసిప్ట్లు తీసుకొని ఆడ ఇచ్చి అప్పుడు తీసుకున్నారు. అదే అది తీసుకున్నారు. కానీ మేము అది తీసుకున్న పేపర్ చూపించండి అంటే మళ్ళీ రోజు లేదు, ఇప్పటివరకు లేదు ఆ పేపర్. మేము ఇచ్చిన పేపరు పిటిషన్ రాసి ఇచ్చాం కదా, అది లేదు. ఇంకోటి నేను ఇచ్చిన ఏదో నా నొప్పుల వల్ల జల్లి కొంచెమే ఏదో రాసి ఇచ్చిన, అది మాత్రం తీసుకున్నారు. దాంట్లో నేను నా బిడ్డ పేరు మెన్షన్ చేయకుండా ఆడ ఇచ్చిన. సార్ అది తప్పు ఉంది అంటే, తప్పు ఏం లేదు, నా బిడ్డ పేరు ఇట్లా తన్నీర్ అని నేను మెన్షన్ చేయలేదు, జర అది తీసేయండి, నేను ఇంకోటి రాసి ఇస్తా అని అది టైపింగ్ చేయించుకొని అయితే అది ఇస్తే తీసుకున్నాడు. తీసుకున్నాక నేను బయటకు వస్తుంటే నేను కొంచెం చూసిన ఎస్ఐ అది దాన్ని ఇట్లా మలిపి చెత్తబుట్టు లేచాడు. ఇప్పటికారు నేను మళ్ళీ అడుగుదాంలే అని ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అన్నోళ్ళు అడిగారు, నేను అడిగిన. సార్ ఆయన ఇక పిటిషన్ ఇచ్చింది కదా, ఆ పేపర్ ఇవ్వండి సార్ అంటే ఇప్పటికి లేదు ఆ పేపర్. మేము ఇచ్చిన పేపర్ మేము ఆ ఫోటో తీసుకున్నాం. ఇప్పటికీ ఆ పేపర్ మీకు చూపిస్తా. ఇప్పటికి ఆ పేపర్ ఇప్పటివరకు ఉంది, నాతో ఉంది. వాళ్ళు తీసుకున్న కూడా వాళ్ళతో లేదు ఇప్పటివరకు. సరే, ఫైనల్గా మీ డిమాండ్ ఏంది? మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం దిగి వచ్చి మీకు ఏం న్యాయం చేస్తే మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు న్యాయం కావాలి సార్. నా బిడ్డకు న్యాయం కావాలి. వాళ్ళని పక్క అయితే జైలు వేయాలి. ఇక అంతే సార్. ఇక నా బిడ్డకైతే పక్కన న్యాయం జరగాలి సార్, అంతే. ఇంకోటి నాకు ఊర్లో ఉడకంగా వీళ్ళు ఇల్లు కట్టుకోకుండా సంవత్సరం నుంచి సార్ ఇల్లు కట్టుకోకుండా చేస్తారు. ఇప్పుడు వీళ్ళు కట్టుకున్న కొద్దీ దాన్ని కూలగొడతా ఉంటారు. గుర్తు చేసుకొని బతుకుతున్నాం మేము. అది సార్. సో అంటే మీకు రక్షణ కావాలి, వాళ్ళని రిమాండ్ లోకి తీసుకుపోవాలి, వాళ్ళని జైలు వేయాలి. మీకు జరిగిన ఇప్పుడు పాప అయితే తిరిగి రాదు, సో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటారు. అంతే. ఇప్పటిదాకా వాళ్ళని అరెస్ట్ చేసినట్టు మీకు పోలీసులు చూపించలే. ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందని చూపించామంటే కాలేదు. రిటర్న్ మా మీద అయింది. మమ్మల్ని ఏకంగా జైలు వేస్తారు, జడ్సేపు అయితే అన్నట్లు చేసారు. సంతకాలు పెట్టించుకున్నారు మాతోటి. మా మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీడియా మొత్తం మీ వైపే ఉన్నది సార్. బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా మీ వైపు ఉన్నది సార్. చిన్న పాప చనిపోయిందని చెప్పేసి దేశం మొత్తం చూస్తున్నది. 2 నెలల పాప చనిపోయింది ఇక్కడ. ఏదో ఈ రాజకీయాలు కాదు, లేకపోతే ఇంకేది కాదు, 2 నెలల పసికందు అన్యం పుణ్యం తెలియని పాప చనిపోయింది కాబట్టి మీడియా కాదు, మొత్తం సంస్థ మొత్తం మీకు అనుకూలంగా ఉన్నది. మీ పోరాటం ఆపకండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి దిగొస్తాడా, ఎవరు దిగొస్తారా, వాళ్ళందరూ వచ్చి కూడా న్యాయం జరిగేంత వరకు మీరు ఈ పోరాటం ఆపకూడదు.
ఇట్లాంటి పాప ఇంకొకరు కావద్దని మేమందరం కూడా కోరుకుంటున్నాం. అంతే సార్. ఏ కులానైనా ఏ కులానైనా వాళ్ళ కొడుకు మనుషులాగా వాళ్ళు మీరెట్లా బతుకుతారో వాళ్ళ కొడుకు అట్లా బతుకునేటట్టు చేయాలి సార్. ఇంకా ఏ పాప కొడుకు ఎట్లాంటి సమస్య ఇట్లా జరగకూడదు సార్. అసలు మా బాబుకి జరిగింది కదా, మీ బాబుకి ఇట్లా జరుగుతాయి కొంచెం. అందుకని అందరిని మంచిగా ఈక్వల్గా చూడాలి సార్ అందరికి. వాళ్ళకైతే పక్క శిక్ష అయితే కఠినంగా శిక్ష పడాలి సార్, మామూలుగా పడవద్దు వాళ్ళకు.